పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతి, కాశీ పట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఓ సుతతి, పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చక్కని పట్టుకుని ఉంటాయి. మళ్ళీ వాడు బయటకు వస్తాడేమో అని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం పోయింది. కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి, ఇక వ్యక్తిని పట్టుకోవు. నిరంతరం మనస్సులో నమశివాయ 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 అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి. దీనికి ఎవరో గురువు గారు ఉపదేశం చేయాలి, చంద్రగ్రహణం రావాలి, సూర్యగ్రహణం రావాలి, ఈ చేదస్తాలన్నీ పక్కనట్టే. మనస్సుని మించినటువంటి తీర్థం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి. హాయిగా నమశివాయ నమశివాయ నమశివాయ. రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ, లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమశివాయ, అన్నం తింటుంటే నమశివాయ, ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ, మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ. ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాప